ఓం నమ శివాయ. నా పేరు కాచం చంద్రశేఖర్. సిరినగర్ కాలనీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం, సిరినగర్ కాలనీ, ఎల్బీ నగరు. ఈ శివాలయము 40 సంవత్సరాల పురాతన శివాలయము. ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది సాలగ్రామ శివలింగము, చాలా పవర్ఫుల్ శివయ. మనం ఏదైతే అభిషేకం చేస్తున్నామో అప్పుడు 2 కలర్లు కనిపిస్తుంది. అది భక్తులకు సరిగ్గా తెలియదు. ప్రతి శివరాత్రికి వేలల్లో భక్తులు వస్తుంటారు. ఈ ఏరియాలో చాలా పురాతన శివలింగం ఇది. శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి ప్లస్ ప్రతి శుక్ర, సోమ, మంగళ, శనివారాల్లో చాలా హెవీ పబ్లిక్ ఉంటారు. చాలా పవర్ఫుల్ శివయ్య. హైదరాబాద్ 4 దిక్కుల నుండి ఇక్కడికి వచ్చి పూజలు, యజ్ఞాలు, హోమాలు చేసుకోవడం జరుగుతుంది. మేము ఈ శివాలయంలో సేవ చేసుకోవడం మా వాలంటీర్లకు అందరికీ దక్కిన అవకాశం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. నా పేరు చిలుకూరు శ్రీనివాస్. ఈ శివాలయము గత 40 ఏళ్ళ నుంచి చాలా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు. మా దగ్గర ఏంటంటే గజస్తంభము రాతి గజస్తంభం ఉంటుంది. అందుకే చాలామంది టెంపుల్కు చాలామంది వస్తారు. చుట్టుపక్కల కొన్ని కాలనీలు, ఆర్టీసీ కాలనీ, శివగంగ కాలనీ, శివశంకర్ కాలనీ, మన ఎల్బీ నగరు, ఎన్టీఆర్ నగరు, ఆ ప్రాంతాలకు వెళ్ళి చాలామంది మా శివాలయానికి వస్తుంటారు. హనుమాన్ టెంపుల్ ప్లస్ నవగ్రహాలు ప్లస్ నాగవారు ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు విశిష్టంగా మనకు జమ్మి చెట్టు ప్లస్ ఉసిరి చెట్టు కలిసి ఉండటం వల్ల అక్కడ మనకు కార్తీక మాసంలో భారీ ఎత్తున పూజలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ చాలామంది వస్తుంటారు. అది కాకుండా రోడ్డుకు నియర్ బై ఉండడం వల్ల ప్రతి కాలనీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిపోతుంటారు. ఓం నమ శివాయ. నా పేరు శ్రీనివాసు, కర్ణాటక శ్రీనివాసు. శ్రీనగర్ కాలనీలో ఈ దేవుని మహిమతోటి శ్రీనగర్ కాలనీ అని దేవుని పేరు మీదనే పెట్టుకున్నాము. ఆ రకంగా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు కోరిన కోరికలు, ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అంచెలంచెలుగా భక్తులు కూడా మొక్కులు అధికంగా చెల్లించుకుంటూ, కోరికలు తీర్చుకుంటూ, సుఖ సంతోషాలతో ఇక్కడ జీవిస్తున్నారు. అందుకే దీన్ని ఇంకా పవిత్రంగా, ఇంకా ముందు అభివృద్ధి చేసుకుంటూ భక్తులకు, కోరికలకు ఆ శివుని ఆశీస్సులు ఉంటాయని నమ్ముతూ మేము తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. నా పేరు వేణుమాధవ్. ఇక్కడ భక్తులకు ఏంటంటే కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని చెప్పేసి ఆశతోనే భక్తులు కూడా చాలా దాతలు ముందుకు వచ్చేసి అన్ని కార్యక్రమాలు ముందు పాల్గొంటున్నారండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శివాలయంలో మంచి చాలా ప్రతిష్ట చాలా మంచిది. ఇక్కడ ఈ గజస్తంభం ఏదైతుందో ఇది రాయగిరి నుంచి తెప్పించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున కాబట్టి భక్తులంతా ఎల్బీ నగర్ లోపల ఎక్కడ ఇలాంటి రాత్రిది లేదు. కాబట్టి దీనికి భక్తులు చాలామంది వస్తారు. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్. కాబట్టి జై శ్రీరామ్. జై గుడి బాగుంటుంది. అందరికీ దర్శనానికి లైన్ నీట్గా పెడతారు. ఇంకా దర్శనం వెళ్ళే వాళ్ళకి చేస్తారు. ఎక్కువ రష్ ఉండకుండా, ఎవరు గొడవ పడకుండా అందరినీ నీట్గా వెళ్ళే లెక్క చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. ఇది సిరినగర్ కాలనీలో వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది బ్రహ్మసూత్రంతో కూడి ఉన్నది కాబట్టి చాలా మహిమాన్వితమైన గుడి అన్నమాట. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ దినదినాభివృద్ధిగా చెందుతోంది గుడి అంతాను. ఈసారి చాలా అద్భుతంగా అలంకరణ అది చాలా చక్కగా ఉంది. భక్తులు కూడా పొద్దున్న 5:30కి అభిషేకాలు మొదలుపెట్టి 1:00, 2 వరకు స్వామివారికి అభిషేకాలు, నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది. చాలా చక్కగా ఉంది. భక్తులందరూ రద్దీ కూడా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ స్వాగతం. ఓం నమః శివాయ. మేము శ్రీనగర్ కాలనీలో ఉంటామండి. ప్రతిసారి సేవ చేసుకోవటానికి వస్తాము. ప్రతిరోజు దేవుణ్ణి దర్శించుకుంటాము. చాలా బాగా పూజలు జరుగుతాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలా మహిమాన్వితమైన గుడి. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. భగవంతుడు, అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి, నవగ్రహాలు అన్నీ ఇక్కడ మనం స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. చిన్న శివాలయం శివుడికి చాలా బాగుంటుంది. పరమ పవిత్రంగా ఉందండి. ఇక్కడ అర్చకులు కానీ, తర్వాత స్వచ్ఛంద సేవకులు కానీ అందరికీ కూడా కోఆపరేటివ్గా చూస్తున్నారు. ఇక్కడ సెమీ వృక్షం ఉండడం కూడా ఒక ప్రత్యేకత. అలాగే నవగ్రహాలతో కూడినటువంటిది కూడా ఉండడం, నాగదేవత కూడా ఉండడం కూడా
భక్తుల తాలూకా మనోభావాలు వాళ్ళకు జరిగినటువంటి కీడుని పోతుందన్నటువంటిది చక్కగా అక్కడ నిర్మించడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగానే ఉన్నాయండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పార్వతీ రామలింగేశ్వర స్వామి ఎల్బీ నగర్ ఈ గుడి స్థాపించి చాలా సంవత్సరాలు అవుతుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాక కూడా ఇదే గుడికి వచ్చి ప్రతి శివరాత్రిన శివుడికి అభిషేకం చేసుకుంటాము. అసలు ఈ గుడి ప్రత్యేకత అయితే చెప్పడానికి లేదు. ఎంత అంటే మా హస్బెండ్ అసలు గుడికి అంటే అసలు నమ్మకం ఉండేది కాదు. ఒక్కసారి ఇట్లానే శివరాత్రికి గుడికి వచ్చిన తర్వాత 108 days కంటిన్యూస్గా వద్దామని చెప్పి ఇప్పుడు నిరంతరం అంటే ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. డైలీ ఈ గుడికి వచ్చిన తర్వాత ఆయన జాబ్కి వెళ్తారు. ఇంకా హస్బెండ్ని మించిన నమ్మకం ఏముండదు కదా, అంత నమ్మకం అనమాట. రెగ్యులర్గా మా హస్బెండ్ ఈ గుడికి వస్తారు. మా ఫాదర్ ఇక్కడే పూజారి వృత్తిలో అభిషేకం చేస్తారు ఇవాళ. అసలు మాకు చాలా నమ్మకం. అంతే, ఇంకా ఇంతకు మించి ఎమోషన్ ఏముండదు. శివుడు అంటేనే ఒక ఎమోషన్. అందరికీ హ్యాపీ శివరాత్రి. నమస్తే అండి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేము పెళ్ళయి కొత్తగా వచ్చినప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాము. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. చాలా నమ్మకంగా ఈ గుడికి వస్తున్నాము. మంచిగా అనిపిస్తుంది. ప్రతిరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందు వస్తారు, గుడికి చూస్తారు. చాలా అంటే చాలా నమ్మకం మాకు. మేము ఎక్కడికి వెళ్ళినా శివరాత్రి రోజైనా రోజు వారమైనా ఈ గుడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తాం. నమస్తే అండి. చాలా పవిత్రమైనది స్వామి. నిజంగా సాక్షాత్ పరమేశ్వరు ఇక్కడే ఉన్నారని ఎంతో మేము ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వచ్చామండి ఈ గుడి కోసం. మేము నిన్న 2 గంటలకి దిగాము. చాలా రష్గా రద్దీగా అందరూ బాగా చాలా కోఆపరేట్ చేశారండి. మళ్ళా రావాలి కూడా అనిపిస్తుందండి. నిజంగాను సాక్షాత్తుగా నాకు ఈ పరమేశ్వరు అక్కడి నుంచి రప్పించాడా అని నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు రప్పిస్తారు స్వామిని నేను కల్లా ఎప్పుడు అనుకునే ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు రాంబాబు అండి. ఈ శివాలయం చూస్తే నాకు చాలా ఆనందపడ్డాము. చాలా చాలా ప్రసిద్ధి చెందింది. జమ్మి చెట్టు కూడా చాలా ప్రసిద్ధమైన చెట్టు అని అనుకుంటున్నాను. మేము వైజాగ్ నుంచి వచ్చాము. నా పేరు రాంబాబు, మా ఆవిడ పేరు మాలతి. మేము ఈ శివాలయం కోసం అభిషేకం కోసం వచ్చాము. శివాలయము మంచిగా నీట్గా ఉంటుంది. మంచిగా కుడు పద్ధతి ఉంటుంది. మంచిగా దేవుడు అంటే చాలా ఇష్టం మాకు. మేము ఎప్పుడెప్పుడు వస్తుంటాము. దేవుడు మంచిగా కరుణిస్తాడు. అందరూ మంచిగా లైన్ ఉంటారు. మంచిగా పద్ధతిగా పాటిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎప్పుడు నేను ఈ గుడికి వస్తాను. ఈ గుడి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది.